నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. వీసాల జారీపై సౌదీ నిషేధాజ్ఞలు. ఇటీవల భారత్ సహా 14 దేశాలకు చెందిన వీసాలపై నిషేధం. భారత్ సౌదీ మధ్య తెగదింపులంటూ చర్చ. సౌదీ అరేబియా ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. హజ్ యాత్ర సమీపిస్తున్న సమయంలో భారత్ సహా 14 దేశాలకు సంబంధించిన వీసాల జారీని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో భారత్ కు సౌదీ అరేబియాకు మధ్య సంబంధాలకు బ్రేక్ పడింది. సౌదీ ఇండియాను బ్యాన్ చేసింది. అంతేకాదు, పాకిస్తాన్ కు సౌదీ అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. కానీ ఈ వార్తల్లో అసలు నిజమెంత? దీనిపై సౌదీ ప్రభుత్వం రియాక్షన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. భారత్ సౌదీ అరేబియా దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయంటూ సాగుతున్న ఈ ప్రచారాల వెనుక డీప్ స్టేట్ వ్యక్తులు ఉన్నారని తెలుస్తోంది. ఓ అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సౌదీ అరేబియా క్లారిటీ ఇచ్చింది. హజ్ యాత్ర సమయంలో భారతీయులకు వీసాలను నిషేధించారనే వార్తలను పూర్తిగా ఖండించింది. దీనికి సంబంధించి తాము ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని చెబుతోంది. హజ్ యాత్ర సమయంలో భక్తుల రద్దీని నివారించడానికి స్వల్పకాలిక వీసాలపై కొన్ని ఆంక్షలు విధించామని సౌదీ అరేబియా సర్కారు తెలిపింది. హజ్ యాత్రకు ఏ దేశస్తులు ఎంతమంది రావచ్చని దానిపై సౌదీ అరేబియా కోటా ఇచ్చిందని తెలుస్తోంది. అయితే దీన్ని పట్టించుకోకుండా చాలా మంది విజిటింగ్ వీసాల మీద డైరెక్ట్ గా ఆ దేశానికి చేరుకుంటున్నారు. కోటాలో భాగంగా చేరుకునే వారితో పాటు విజిటింగ్ వీసాలపై వచ్చిన వారు కూడా చేరడంతో రద్దీ ఎక్కువగా పెరిగిపోతోంది. గతేడాది చాలా మంది విదేశీయులు ఉమ్రా లేదా విజిట్ వీసాలపై సౌదీ అరేబియాలోకి ప్రవేశించి అధికారిక అనుమతి లేకుండా హజ్ యాత్రలో పాల్గొనడానికి చట్ట విరుద్ధంగా అక్కడే ఉండిపోయారు. దీంతో భారీగా రద్దీ తలెత్తడంతో పాటు తీవ్రమైన వేడి వాతావరణం కూడా ఉండటంతో 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మరోసారి అటువంటి సమస్య తలెత్తకుండా సౌదీ అరేబియా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ విధంగా వీసాల జారీ నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. హజ్ యాత్ర పూర్తయిన తరువాత తిరిగి ఆయా దేశాలకు వీసాల జారీ తిరిగి ప్రారంభించనుందని తెలుస్తోంది. కాగా సౌదీ అరేబియా ప్రభుత్వం వీసాలు నిషేధించిన దేశాల జాబితాలో భారత్ తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. ఈ నిషేధం కారణంగా ఆయా దేశాల పౌరులు తిరిగి ఆ దేశాలు వచ్చే వరకు వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వీలుండదు. సౌదీ నిషేధం విధించిన 14 దేశాల జాబితాలో భారత్ తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యొమన్, మొరాకో ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టొస్తుందన్నట్లుగా ఉంది. వీసాల నిషేధం నేపథ్యంలో భారత్ సౌదీ మధ్య సంబంధాలకు బ్రేక్ పడిందన్న విష ప్రచారం జోరుగా సాగింది. తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీతో అసలు నిజం ఏంటన్నది బయటపడింది.